గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రిగనామెట్రీ వాల్యూస్ చూద్దాం. ట్రిగోనమెట్రీ వాల్యూస్, త్రికోణమితీయ విలువలు. ఓకే, త్రికోణమితీయ విలువలు అంటే ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, నెక్స్ట్ కాట్ టీటా, నెక్స్ట్ కొసెక్ టీటా, నెక్స్ట్ సీకెంట్ టీటా. ఈ వాల్యూస్ గురించి, ఈ యొక్క నిష్పత్తుల గురించి కూడా నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో మనం. ఓకే, ఇప్పుడు వాటి యొక్క విలువలు అంటే ఇక్కడ టీటా అనేది సైన్ టీటాలో టీటా అనేది ఒక కోణం, యాంగిల్ అంటారు. టీటా ఈజ్ అన్ యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ అనేది సపోజ్ ఇది లంబకోణ త్రిభుజం అయితే ఈ త్రిభుజంలో ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుందాం. ఇది 90 degrees ఉంటుంది. ఈ యాంగిల్ టీటా అనేది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ యాంగిల్ మారినప్పుడు సైన్ విలువ అంటే టీటాకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్, అండ్ ఇది హైపోటనస్, ఇది ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ టీటా విలువ మారినప్పుడు ఆపోజిట్ సైడ్ ఇక్కడ లెంత్ అనేది తగ్గడం లేదా పెరగడం అవుతుంది. అలాగే హైపోటనస్ కూడా తగ్గడం లేదా పెరగడం అవుతుంది. అప్పుడు సైన్ విలువ అనేది మారిపోతుంది. అంటే సైన్ విలువ 0 degrees ఉన్నప్పుడు, అంటే టీటా వాల్యూ 0 degrees ఉన్నప్పుడు సైన్ విలువ ఎంత, అలాగే 30 degrees ఉన్నప్పుడు సైన్ విలువ ఎంత, అలాగే 45 degrees ఉన్నప్పుడు సైన్ విలువ ఎంత, అలాగే 60 degrees ఉన్నప్పుడు సైన్ విలువ ఎంత, అలాగే 90 degrees ఉన్నప్పుడు సైన్ విలువ ఎంత. ఇవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ డెప్త్గా సైన్ 15, నెక్స్ట్ సైన్ 37.5, నెక్స్ట్ 22.5, ఈ వాల్యూస్ కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ సైన్ 0 వాల్యూ, సైన్ 30 వాల్యూ, సైన్ 45 వాల్యూ, నెక్స్ట్ సైన్ 60 వాల్యూ, నెక్స్ట్ సైన్ 90 వాల్యూస్ ఎలా వస్తాయో వీటి యొక్క డెరివేషన్ చూద్దాం. ఫస్ట్ నార్మల్గా బుక్స్లో సైన్ 0 అంటారు, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 వచ్చేసి 1. ఇవి అసలు ఎందుకు వచ్చాయి? సైన్ 0 ఎందుకు కావాలి, 1 ఎందుకు కావద్దు? సైన్ 30 1/2 ఎందుకు కావాలి, 1/√2 ఎందుకు కావద్దు? సైన్ 45 1/√2 ఎందుకు కావాలి? సో దీనికి డెరివేషన్స్ ఉంది. నార్మల్గా డెరివేషన్స్ కొన్ని బుక్స్లో ఎక్కడో ఒక బుక్లో దొరుకుతుంది. మనకు నార్మల్గా బుక్లో అయితే 99% అకాడమీ బుక్లో అయితే లేదు. సో వాటి యొక్క డెరివేషన్ చూద్దాం. సైన్ 0 ఎందుకు అవుతుందో. ఓకే, ఫస్ట్ సైన్ 0 అంటే సపోజ్ ఇది ఒక లంబకోణ త్రిభుజం. సైన్ 0 ఎందుకైనా చూద్దాం. సైన్ 0 వాల్యూ కనుక్కుందాం. ఇది లంబకోణ త్రిభుజంలో ఇది 90 degrees, ఇది టీటా, ఇది వచ్చేసి ఇది 90 ఉన్నప్పుడు, ఇది టీటా ఉన్నప్పుడు ఇది 90 - టీటా అవుతుంది. ఓకే, అది తర్వాత చూద్దాం. ఇది ఇది సి, బి, ఏ. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇక్కడ జీరో తీసుకుందాం. సైన్ 0 degrees ఉన్నప్పుడు ఈ టీటా అనేది 0 అయింది. అంటే ఈ ఏబి లైను, ఏసీ లైను 0, ఈ రెండింటి మధ్యలో ఒకవేళ ఇది ఒక రే అయినప్పుడు, 2 రేల మధ్య టీటా 0 అయినప్పుడు ఈ రెండు కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఏబి అండ్ ఏసీ ఈ రెండు కూడా కోయిన్సైడ్ అవుతుంది. అప్పుడు మాత్రమే 0 అవుతుంది. 0 అయినప్పుడు ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఈ బీసీ లైన్ ఉంది చూడండి, బీసీ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. ఓకే, బీసీ లైన్ 0 అయినప్పుడు మాత్రమే ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి, ఈ రెండు లైన్స్ కోయిన్సైడ్ అవుతుంది. సో ఇక్కడ టీటా 0 అయినప్పుడు, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 0 అయినప్పుడు ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి. కోయిన్సైడ్ కావడం వల్ల బీసీ వాల్యూ 0 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వాస్తవానికి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు
సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ సైడ్ బీసీ బై ఇది ఏసీ. ఓకే, ఇక్కడ సైన్ థీటాకి థీటా వాల్యూ 0 అయినప్పుడు బీసీ వాల్యూ ఎంత, ఇక్కడ 0 అయిపోతుంది. 0 అయినప్పుడు 0 బై ఏసీ, 0 బై సంథింగ్ 0. ఓకే, సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా అయిందనమాట. ఓకే, ఇక్కడ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు బీసీ వాల్యూ 0 అవుతుంది. అంటే థీటాకి ఆపోజిట్గా ఉన్న థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ 0 అవుతుంది. 0 అయినప్పుడు ఇది బీసీ వాల్యూ 0 అయినప్పుడు బీసీ బై ఏసీ, బీసీ 0, సో సైన్ 0 0 అవుతుంది. నెక్స్ట్ సైన్ 30 చూడండి. ఫస్ట్ మామూలుగా మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబిసిడి. ఏబిసి అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అంటే సమబాహు త్రిభుజం. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ an equilateral triangle. Equilateral triangle all angles are equal, that is 60 degrees. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ యొక్క దీన్ని ఒక మీడియన్ డ్రా చేయండి. ఏ నుంచి డికి ఒక మీడియన్ డ్రా చేయండి. ఇప్పుడు 60 ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో ఇది వచ్చేసి 90 degrees. ఈ ఒక్క ట్రయాంగిల్ తీసుకోండి, ఏసిడి. ఏసిడి అనేది ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది, ఇది మొత్తం కూడా ఏ అవుతుంది. సైడ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇది వచ్చేసి a/2 అవుతుంది, ఇది కూడా a/2. అప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది a/2 అవుతుంది. నెక్స్ట్ ఈ ఏడి వాల్యూ కనుక్కోండి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. లేకపోతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇది ట్రయాంగిల్ హైట్ అవుతుంది, హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఒకవేళ ఎలా వస్తుందో తీసుకోండి. ఫస్ట్ ఫ్రమ్ పైథాగరస్ థీరం AC square is equal to AD square plus DC square. AC square is equal to A square. AD తెలియదు కాబట్టి AD square plus DC square is equal to A/2 whole square. A/2 whole square is nothing but A square by 4. A square by 4 అవతల తీసుకొస్తే A square minus 4 is equal to AD square. Okay, AD square is equal to 4A square minus A square by 4, that is equal to 3A square by 4. AD is equal to under root of 3A square by 4, that means √3/2 into A. ఇది height of the equilateral triangle. AD is equal to √3/2 A. ఓకే, ఇది √3/2 A. ఇప్పుడు చూడండి సైన్ వాల్యూ, ఇక్కడ సైన్ 60, ఇది సైన్ 30 degrees, ఇది 90 degrees. ఇప్పుడు సైన్ ఏ చూడండి, సైన్ ఏ అంటే సైన్ 30, ఇది ఏ. ఇక్కడ దీనికి ఆపోజిట్గా ఉన్నది A/2, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఆపోజిట్ సైడ్ ఏంటిది, A/2 బై హైపోటనస్ A, దట్ ఈస్ ఈక్వల్ టు A/2 into 1/A, that means 1/2. sin 30 వచ్చేసి 1/2. ఓకే, ఇది sin 30 వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి sin 60 వాల్యూ తీసుకుందాం. sin 60 ఇక్కడ చూడండి, sin 60 ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ యాంగిల్ ఉందనుకోండి sin 60, ఇది ఆపోజిట్ థీటా, ఇదైతే ఆపోజిట్ సైడ్ √3/2, అంటే sin 60 ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్.
అంటే దీనికి 60 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నది √3/a. √3/2 ఇంటూ ఏ, హైపోటనస్ ఏ అవుతుంది. ఏ క్యాన్సిల్ అయితే √3/2. ఓకే, దెన్ sin 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. నెక్స్ట్ sin 30 వచ్చింది, sin 60 వచ్చింది. నెక్స్ట్ sin 45 చూడండి. సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. 45 డిగ్రీస్ కంటే ఇది 90 డిగ్రీస్, ఇక్కడ బి అనుకోండి, ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ సి అనుకోండి. 45 డిగ్రీస్ ఉండాలి. ఇది 45 అయినప్పుడు ఇది కూడా 45 అవుతుంది. ఓకే, ఇది ఏ అయితే ఇప్పుడు ఈ రెండు ఏమైతే చూడండి. సపోజ్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఈ సైడు ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. బికాజ్ ఇది ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్, ఎస్పెషల్లీ ఐసోస్లెస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ అయితే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయినా ఏబి స్క్వేర్. సో 2ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఏబి ఈజ్ ఈక్వల్ టు a/√2 అవుతుంది. ఏబి a/√2, ఇది కూడా a/√2. ఇప్పుడు చూడండి, సైన్ ఇక్కడ సి ఆర్ ఏ తీసుకోండి. సైన్ ఏ అన్న సైన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏసీ. సో బీసీ వచ్చేసి a/√2/a. దట్ మీన్స్ a/√2 ఇంటూ 1/a. బోత్ ఆర్ a క్యాన్సిల్ 1/√2. సో sin 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకే, నెక్స్ట్ sin 90 చూడండి. sin 90 సపోజ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఏబిసి ఈ యాంగిల్ సపోజ్ ఇక్కడ ఏ తీసుకోండి, ఇక్కడ సి తీసుకోండి ఫర్ అవర్ కన్వీనియన్స్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ కావాలంటుండు. ఇది రైట్ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ అనేది ఇక్కడ సైడ్ జరగాలి. అంటే ఈ ఏ వచ్చేసి బి, ఇది రైట్ యాంగిల్ కావాలన్నప్పుడు దీంతో ఇది కూడా ఇక్కడ జరగాలి. సో ఇలా కోఇన్సైడ్ కావాలంటే ఏబి అనేది బీసీ లైన్ తోటి ఈ ఏసీ లైన్ కోఇన్సైడ్ అయినప్పుడు మాత్రమే ఈ యాంగిల్కి ప్యారలల్ ఇలా ఉన్నప్పుడు రైట్ యాంగిల్ అవుతుంది. సో ఈ రెండు ప్యారలల్గా ఉండాలి. అంటే ఈ లైను పర్పెండిక్యులర్గా ఉండాలి, ఈ లైను ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు మాత్రమే, కోఇన్సైడ్ అయినప్పుడు మాత్రమే అది రైట్ యాంగిల్ పాసిబుల్ అవుతుంది. సో ఇది పాసిబుల్ అయిన ఈ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇది ఇట్ సైడ్ జరుగుతుంటుంది. ఏ టెన్స్ టు బి, మనం లిమిట్స్లో ఏ టెన్స్ టు బి, ఎక్స్ టెన్స్ టు 0 ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా సపోజ్ లిమిట్స్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు, ఒక ఫర్ అవర్ కన్వీనియన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ టెన్స్ టు 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/x-1. ఇక్కడ చూడండి, ఇది ఒక లిమిట్స్లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ x టెన్స్ టు 1 అంటే ఇక్కడ x ప్లేస్లో 1 పెట్టినప్పుడు ఏమవుతుంది, 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 1/1-1. ఇక్కడ 1 మైనస్ 2 ప్లస్ 1/0. ఇక్కడ ఇదేనా అండి, ఇక్కడ కూడా 0 వస్తుంది. 0/0 సంథింగ్, ఇది ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్ అంటారు. నాట్ డిఫైన్ ఇలా వచ్చినప్పుడు ఎక్స్ టెన్స్ టు 1, ఇలా కాకుండా ఎక్స్ టెన్స్ టు 1ని సమీపిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ x మైనస్ x
మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. దీంట్లో ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 1 మైనస్ 1 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇది ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ 0 అవుతుంది. ఎక్స్ మైనస్ 1 ఇది 0. ఇది ఇప్పుడు ఇలా చేయొచ్చు. సో ఇక్కడ 0ని 1ని సమీపిస్తున్నప్పుడు, ఇలాగే ఇక్కడ కూడా ఇది 90ని సమీపిస్తున్నప్పుడు ఈ ఏబి అనేది 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సైన్ ఇక్కడ 90 అయినప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90కి ఆపోజిట్ ఉన్నది బీసీ బై ఏబి, సారీ ఏసీ. సో బీసీ బై ఏసీ. ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్న రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 1 సైన్ 90 వచ్చేసి 1. ఇక్కడ చూడండి, ఇందాక సైన్ వాల్యూస్ వచ్చేసి సైన్ 0 వచ్చింది. ఇక్కడ చూడండి సైన్ 0 వచ్చింది. సైన్ 30 1/2. సైన్ 45 ఇక్కడ చూడండి సైన్ 45 1/√2. సైన్ 60 √3/2 ఇక్కడ వచ్చింది చూడండి. సైన్ 60 √3/2. సైన్ 90 వచ్చేసి 1. ఇది సైన్ వాల్యూస్. సో సైన్ వాల్యూస్ని బేస్ చేసుకొని కాస్ వాల్యూస్ ఎలా చేయాలో చూడండి. సపోజ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ బి దగ్గర 90 degrees ఉంది. సపోజ్ ఇన్ ట్రయాంగిల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 degrees. సో ఆల్రెడీ మనకు తెలుసు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ సపోజ్ టీటా అనుకున్నట్టయితే టీటా ప్లస్ ఇది 90 బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ 180 అవతలికి పోతే 90 అవుతుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ టీటా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాంగిల్ సి ఏమవుతుంది, 90 మైనస్ టీటా. ఇది టీటా అయితే ఓకే, ఇది 90 degrees అవుతుంది. సపోజ్ ఇప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇది అవుతుంది. ఇది ఎడ్జసెంట్, ఇది హైపోటనస్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అలాగే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. ఇక్కడ 90కి ఇది ఏమవుతుంది, 90 మైనస్ టీటాకి ఇది ఎడ్జసెంట్ సైడ్. సపోజ్ ఇది అలాగే ఆపోజిట్ సైడ్ ఇది వచ్చేసి ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇది జెడ్ అనుకోండి. మన కన్వీనియన్స్ కోసం ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఎక్స్ బై జెడ్. ఓకే, నెక్స్ట్ అలాగే కాస్ ఇక్కడి నుంచి తీసుకోండి. కాస్ ఇది ఎంత వాల్యూ, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటాకి కాస్కి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఇది కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఇక్కడ ఎక్స్ బై ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ ఏంటి జెడ్. ఇక్కడ చూడండి సైన్ టీటా ఎక్స్ బై జెడ్ వచ్చింది. ఇక్కడ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఎక్స్ బై జెడ్ వచ్చింది. సో దీస్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2 we can write sin theta is equal to cos of 90 minus theta. ఓకేనా, కాస్ ఆఫ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఇక్కడ చూడండి సపోజ్ సైన్ 0 తీసుకోండి. సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 0. సైన్ 0 ఎంత వచ్చింది, 0. కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా కాస్ 90. కాస్ 9 సైన్ 0 ఈజ్ ఈక్వల్ 0, కాస్ 90 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్
సైన్ ఆఫ్ 30 తీసుకోండి. ఇక్కడ కాస్ ఆఫ్ 90 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 60. సైన్ 30 ఎంత వచ్చింది? 1/2. నెక్స్ట్ సైన్ ఆఫ్ 45 కాస్ ఆఫ్ 90 మైనస్ 45 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 45 దట్ ఈక్వల్ 1/√2. నెక్స్ట్ సైన్ ఆఫ్ 60 కాస్ ఆఫ్ 90 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. సైన్ 60 అయినప్పుడు కాస్ 90 మైనస్ థీటా అంటే 60. కాస్ ఆఫ్ 30 దట్ ఈజ్ ఈక్వల్ √3/2. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 దట్ ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ 90 మైనస్ 90 దట్ ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ 0 దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 1. ఇప్పుడు చెప్పండి సైన్ థీటా కాస్ థీటా వెన్ థీటా ఈజ్ ఈక్వల్ 0, 30, 45, 60, 90. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇది ఆపోజిట్. సైన్ 90 1 అయినప్పుడు కాస్ 0 అవుతుంది. కాస్ 0 1, సైన్ 30 సైన్ 60 √3/2 అయినప్పుడు కాస్ 30 అవుతుంది √3/2. కాస్ 45 సైన్ 45 సేమ్ 1/√2. ఇది 1/2, ఇది 0. సో ఇలా వచ్చాయన్నమాట. ఇది డెరివేషన్. నార్మల్గా మనకు ఈ వాల్యూస్ అనేది అంత ఈజీగా ఏ బుక్లో లేదు. కొన్ని బుక్లలో ఉన్నది. అకాడమీ బుక్లో కూడా లేదు. తెలుగు అకాడమీ, ఇంటర్మీడియట్, ఈవెందో డిగ్రీలో కూడా లేదు. ఇది కొంచెం చూడండి, చూస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక దీని నుంచి మనకు ఆల్రెడీ ట్యాన్ థీటా తెలుసు. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ 0/1 సైన్ 0 సారీ ట్యాన్ 0. ఇక్కడ ట్యాన్ 0 సైన్ 0/0 0 0/1 దట్ ఈజ్ ఈక్వల్ 0. ట్యాన్ 0 ఏమవుతుంది? ట్యాన్ 0 0. ట్యాన్ వచ్చేసి ట్యాన్ 30 వచ్చేసి 1/2/√3/2. 2 క్యాన్సిల్ 1/√3. సో ట్యాన్ 45 వచ్చేసి 1/√2/1/√2. బోత్ ఆర్ క్యాన్సిల్ 1. ట్యాన్ 60 వచ్చేసి √3/2/1/2. 2 క్యాన్సిల్ √3. నెక్స్ట్ సైన్ 90 వచ్చేసి ట్యాన్ 90 వచ్చేసి సైన్ 90/కాస్ 90. సైన్ 91/0 దట్ ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్ అని అంటాం. నాట్ డిఫైన్ అంటాం. ఓకే. సైన్ ఇప్పుడు చెప్పండి. ట్యాన్ థీటా 0, 30, 45, 60, 90. సైన్ 0 0, సైన్ 30 వచ్చేసి 1/√3, సైన్ 45 1, సైన్ 60 వచ్చేసి √3, సైన్ 90 నాట్ డిఫైన్ ఆర్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ వచ్చేసి రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ కదా. అంటే రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ అంటే 1/tan. 1/tan అంటే 1/tan 0 ఎంత? 1/0 ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్. ఇది 1/√3 అంటే √3. ఇది 1, ఇది 1/√3. ఇది వచ్చేసి 1, సారీ ఇది 0 అవుతుంది. సో అలాగే కొసెక్ థీటా సైన్కి రెసిప్రోకల్ 1/0 నాట్ డిఫైన్ ఆర్ ఇన్ఫినిటీ. 1/2 2, 1/√2 √2, 2/√3 ఇది 1. సీకెంట్ థీటా కాస్ థీటాకి రెసిప్రోకల్ కాబట్టి 1, 2/√3 √2, 2 ఇన్ఫినిటీ. సో దీస్ ఆర్ ద వాల్యూస్. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఓకేనా? ఇప్పుడు క్లియర్ కట్గా రాద్దాం. ఇక్కడ థీటా వాల్యూ సైన్ కాస్
tan, cosec, secant, cotan. ఇక్కడ టీటా వాల్యూ వచ్చేసి 0, 30, 45, 60, 90 degrees. sin 0 మనకు 0 వచ్చింది. sin 30 1/2, sin 45 1/√2, sin 60 1√3/2, sin 90 1. ఇది రివర్స్ ఉంటుంది. 1√3/2, 1/√2, 1/2, 0, 0, 1/√3, 1√3, ఇది ఇన్ఫినిటీ. మళ్ళీ ట్యాన్కి వచ్చేసి ఇది ఇలా √3, 1, 1/√3, 0. ఇది వచ్చేసి సైన్ 1/0 ఇన్ఫినిటీ, 2√2, 2/√3, 1, 1, 2/√3, ఇది రెసిప్రోకల్, ఇది ఉల్టా ఉంటుంది. √2, 2 ఇన్ఫినిటీ. ఈ వాల్యూస్ ఓకే. ఇక్కడ మనము దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని గ్రాఫ్స్ ఉన్నాయి. సైన్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత సైన్ గ్రాఫ్ తర్వాత గ్రాఫ్స్ గుద్దాం. సైన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, సైన్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, అలాగే కోసైన్కి అలాగే ట్యాన్కి గ్రాఫ్స్ చూద్దాం. దీన్ని బట్టి మళ్ళీ కోసైన్, కోసెక్, సీకెంట్, కాట్ కూడా గ్రాఫ్ గీయవచ్చు. ఫస్ట్ సైన్ గ్రాఫ్ వచ్చేసి ఇది ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూడండి సైన్ 0 ఎంత ఉంది, ఇక్కడ 0. టీటా వాల్యూ దీన్ని తీసుకోండి, ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకోండి. ఇది 1, ఇది 2, ఇది -1, ఇది -2, ఇది 1, ఇది 2, ఇది 1, -1, ఇది -2. ఓకే. సైన్ 0 వచ్చేసి 0, సైన్ 0 0. నెక్స్ట్ సైన్ 90, ఇక్కడ టీటా వాల్యూస్ 90 degrees తీసుకోండి. ఇది 180, ఇది 270, ఇది కూడా -90, -180 degrees. ఇక్కడ వాల్యూస్ తీసుకోండి. సైన్ 90 వచ్చేసి 1, మళ్ళీ సైన్ 180 వచ్చేసి 0, సైన్ 270 వచ్చేసి 1. సైన్ 270 ఇక్కడ -1 అవుతుంది. సైన్ 360 ఇలా. -270, 360, -360 ఇలా వస్తుంది సైన్ గ్రాఫ్. ఇది సైన్ థీటా గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ కాస్ గ్రాఫ్, కాస్ థీటా గ్రాఫ్ 0, 90, 180, 270. ఇక్కడ 1, ఇక్కడ 2 అయితే ఇది -1, ఇది -90, ఇది -180, ఇది -270, ఇది వచ్చేసి -360 degrees. ఇక్కడ వచ్చేసి 360 degrees. సపోజ్ కాస్ 0 వచ్చేసి 1, కాస్ 0 1, కాస్ 90 వచ్చేసి 0, కాస్ -90 కూడా 0 అవుతుంది. నెక్స్ట్ కాస్ 180 చూడండి. కాస్ ఆఫ్ 180 degrees అన్నప్పుడు కాస్ ఆఫ్ 90 + 90 రాయొచ్చు కదా. కాస్ ఆఫ్ 90 + 90, కాస్ 90 + 90 అన్నప్పుడు ఇది ఫస్ట్
90 ప్లస్ టీటా ఉంది. 90 ప్లస్ టీటా అన్నప్పుడు సెకండ్ కోఆర్డినేట్లో కాస్ వచ్చేసి మైనస్. ఇక్కడ టీటా ఎన్ 90 ప్లస్ టీటా, ఇక్కడ ఎన్ 90 ప్లస్ టీటా. ఎన్ వాల్యూ హార్డ్ నెంబర్ అయితే కాస్ ఏమవుతుంది, సైన్ అవుతుంది. సైన్ 90, ఓకే, మైనస్ సైన్ 90 వాల్యూ, సైన్ 90 వాల్యూ 1 -1. సో ఇక్కడ కాస్ 90 ఏమవుతుంది, కాస్ 180 -1. అలాగే కాస్ -180 కూడా -1. కాస్ 270 -270 1 అవుతుంది, 0 అవుతుంది. సో ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది కాస్ థీటా గ్రాఫ్. అలాగే tan థీటా గ్రాఫ్ చూడండి. గ్రాఫ్ ఫర్ tan థీటా. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇక్కడ 0, ఇక్కడ 90, ఇక్కడ 180, ఇక్కడ 90, ఇక్కడ 180. ఇక్కడ చూడండి tan 0 వచ్చేసి 0, tan 45 1, tan 90 ఇన్ఫినిటీ. అంటే tan వాల్యూ ఇలా ఉందనుకోండి, ఇది 90, tan వాల్యూ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఇలా ఉంటుంది. y వాల్యూ ఇక్కడ 90 డిగ్రీస్ టచ్ కాదండి, ఇలా. ఆ తర్వాత tan 180 చూడండి. tan 180 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 ప్లస్ 90. tan 90 అంటే సెకండ్ కోఆర్డినేట్ కాట్, సెకండ్ కోఆర్డినేట్లో కాట్ 90, కాట్ 90 వచ్చేసి 0, కాట్ 90 0 అంటే tan 180 ఎంత 0. ఇక్కడ 270 ఉంటుంది. సో 270 cos 270 ఈజ్ ఈక్వల్ టు, tan 270 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 180 ప్లస్ టీటా. tan 180 n టీటా 2n ఉంది కదా, 2π అంటే సారీ 2 × 90, 2 × 90 అన్నప్పుడు ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది మళ్ళీ tan అవుతుంది. tan 90 వచ్చేసి ఇన్ఫినిటీ. సో ఇది కూడా ఇలానే ఉంటుంది. సో ఇది tan గ్రాఫ్. ఓకే అండి, ఈరోజు ఇంతవరకు చాలు. నెక్స్ట్ క్లాస్లో కాంపౌండ్ యాంగిల్ చూద్దాం. కాంపౌండ్ యాంగిల్స్ అండ్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్ చూద్దాం. కాంపౌండ్ యాంగిల్, సంయుక్త కోణాలు, మల్టిపుల్ గుణిజ ఉపగుణిజ కోణాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.